హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. అయితే కోర్టులో కేసెస్ ఎందుకు డిలే అవుతాయి, వాయిదాలు ఎందుకు పడుతూ ఉంటాయి, ఏళ్ళ తరబడి ఎందుకు మరిగి ఉంటాయి కేసెస్, ఇవన్నిటి గురించి ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానాలు ఇస్తానండి ఇవాళ వీడియోలో. ఫస్ట్, కేసెస్ ఎందుకు డిలే అవుతున్నాయంటే అసలు మీకు చెప్పాలంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత అనాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా కేసెస్ ఫైల్ అయ్యాయండి. ఫ్యామిలీ కేసెస్ అనే కానీ, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలనే కానీ, లేకపోతే చెక్ బౌన్స్ కేసెస్ కానీ, ఇలా చాలా కేసెస్ ఎక్కువైపోయాయి చెప్పాలంటే. ప్రతి కోర్టులో కూడా ఫ్యామిలీ కేసెస్ ప్రతి కోర్టు కిక్కిరిసిపోయిందనమాట. ఒక రోజులో ఒక్కొక్క కోర్టులో 100-200 కేసులు పిలుస్తున్నారండి. 100-200 కేసులు ఒక్క కోర్టులోనే పిలుస్తున్నారంటే అలా ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని కేసెస్ ఫైల్ అయ్యాయి. ఇవన్నీ కూడా పిలవడానికి 10:30కి కోర్టు మొదలైతే 12:30 వరకు పిలవడమే సరిపోతుందండి. ఇంత దారుణం కదా. మన కేసు పిలవడానికే టైం అంత పడుతుందంటే దానికి సొల్యూషన్ వెతికి చేయడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి టైం ఎంత కావాలి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసెస్ ఎక్కువైపోవడం వలన సమస్యని సరిగా సాల్వ్ చేయడానికి టైం సరిపోక కేసెస్ డిలే అవుతున్నాయి అన్నమాట. వాయిదాలు అందుకే పడుతున్నాయి. ఇంకొకటి ముఖ్యమైన ప్రధానమైన రీజన్ ఏంటంటే మీరు సరైన అడ్వకేట్ని ఎంచుకోకపోవడం. ఈ అడ్వకేట్ అన్నవారు ఎవరైనా చదివి పాస్ అయిపోతూ ఉంటారండి, అడ్వకేట్ అయిపోతూ ఉంటారు. కానీ ఏ సెక్షన్ని ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఆ సెక్షన్ ఎక్కడ పనికొస్తుంది, ఆ కేసులో ఎప్పుడు పెట్టాలి అన్నది కరెక్ట్గా తెలిసిన అడ్వకేట్ దగ్గర కేసు డిలే అవ్వదు. ఆయన తరఫు నుంచి ఆయన కేసు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ వాయిదాలు అవ్వవు అనమాట. ఆఫ్ నాలెడ్జ్ లాయర్ని పెట్టుకుంటే డెఫినెట్గా మీ కేసు డిలేనే అవుతుంది. ఎందుకంటే ఆయనకి తెలీదు ఏ టైంకి ఏ పిటిషన్ వేయాలని తెలీదు. జడ్జి గారు చెప్తారు, మీరు ఇది వేయలేదండి, ఇది వేసుకుని రండి అంటారు. అది వేయడానికి ఆయన తెలుసుకొని వేసి తయారు చేయకపోవచ్చు నెక్స్ట్ వాయిదాకి. ఆ తర్వాత మళ్ళీ వేసేసరికి ఇంకా డిలే అవుతుంది. ఇలా ఒక మంచి అడ్వకేట్ని మీరు అపాయింట్ చేసుకోకపోవడం వలన డిలే అవుతుంది కేసు. ఇంకోటి మూడో కారణం ఏంటంటే జడ్జెస్ 3 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటారు. 3 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన సీట్ ఖాళీ అవుతుంది. ఇంకో కొత్త జడ్జ్ ఆ సీట్ని తీసుకుని కూర్చునేసరికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఒక 2-3 నెలలైనా గడిచిపోతాయి. కొత్త జడ్జ్ వచ్చి కేసులు పిలిచి ఆ వాయిదాలు తీసుకునేసరికి ఇంకా టైం పట్టేస్తుంది అన్నమాట. సో ఇలా డిలే అవుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే అదర్ సైడ్ అది ఫ్యామిలీ కేసు కావచ్చు, చెక్ బౌన్స్ కేసు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవతల అడ్వకేట్ దాన్ని డిలే చేయడానికి కావాలని మిమ్మల్ని ఏడిపించి వాయిదాలు తిప్పడానికి అని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అలా ప్రయత్నంలో కూడా కేసుని వాయిదాలు తీసుకుని డిలే చేస్తారనమాట. ఈ అన్ని కారణాల వలన కేసు డిలే అవుతూ ఉంటుంది. తెలుసుకున్నారు కదండి కేసు రీజన్స్ వలన డిలే అవుతుంది అన్నది. అదండి ఇవాళ వీడియో. నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.